ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. సో ఫ్రెండ్స్ మా వీడియోలో క్రెడిట్ బి లోన్ యాప్లో మనము ఇన్స్టెంట్గా పర్సనల్ లోన్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందామండి. సో మనము ఈ యాప్లో లోన్ తీసుకోవాలనుకుంటే కనుక ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏ విధంగా మనము క్రెడిట్ బి యాప్లో లోన్కి అప్లై చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఓకేనా. అలాగే మనము ఈ యాప్లో లోన్కి అప్లై చేసుకుంటే మినిమం అమౌంట్ ఎంత ఇస్తారు, మ్యాక్సిమం అమౌంట్ ఎంత ఇస్తారు, ఎంత టైంలో మనకు లోన్ అమౌంట్ అనేది శాంక్షన్ చేస్తారు. ఈ విధంగా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా క్రెడిట్ బి యాప్ గురించి క్లియర్గా పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. సో వీడియోని పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. సో ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ యాప్లో లోన్ తీసుకోవంటే మళ్ళీ ఇదే యాప్లో లోన్కి అప్లై చేసుకోవద్దు. ఒకవేళ మీరు అప్లై చేసుకుంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారనమాట. కాబట్టి మీరు ఈ యాప్లో ఆల్రెడీ లోన్ తీసుకుంటే కనుక మీరు వేరే యాప్స్లో లోన్కి అప్లై చేసుకోండి. దానికోసం నేను మీకు ఒక వెబ్సైట్ సజెషన్ అయితే చేస్తాను అనమాట. ఆ వెబ్సైట్ మీరు విజిట్ చేస్తే కనుక ఆ వెబ్సైట్లో మనకు పాపులర్ లోన్ యాప్స్ ఏదైతే ఉన్నాయో అన్ని లోన్ యాప్స్ మనకు ఆ వెబ్సైట్లో కనిపిస్తాయి అన్నమాట. సో మీరు కంపారిజన్ చేసుకుని మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. మనకు మెయిన్గా ఈ వెబ్సైట్లో ఒక టూ కేటగిరీస్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ అనమాట. సెకండ్ వచ్చేసి పర్సనల్ లోన్స్. ఇప్పుడు మీరు ఈ పర్సనల్ లోన్స్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, సో మనకు డిఫరెంట్ యాప్స్ అయితే కనిపిస్తాయి ఇందులో, ఓకేనా. సో మనీ వ్యూ, క్రెడిట్ బి, ఎంపాకెట్, 5 అని చెప్పేసి మీకు ఇంకా స్క్రోల్ చేస్తే మీకు డిఫరెంట్ యాప్స్ అయితే కనిపిస్తాయి. ఈ యాప్స్ అన్నీ కూడా మీరు కంపారిజన్ చేసుకోండి. ఎక్కడ మనకు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది, ఓకేనా, లేకపోతే ఎక్కడ మనకు అమౌంట్ మ్యాక్సిమం అమౌంట్ ఇస్తున్నారు అని చెప్పేసి మీరు కంపారిజన్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఈ యాప్ నుంచి అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ కూడా యాప్స్ అన్నమాట, ఓకే. సో మీకు ఏ యాప్లో ఇంట్రెస్ట్గా ఉందో లోన్ తీసుకోవడానికి ఆ యాప్లో మీరు డైరెక్ట్గా చూడండి అప్లై, ఇక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట డైరెక్ట్గా. లేదు మీకు కనుక క్రెడిట్ కార్డు కావాలి, చూడండి ఇక్కడ చూడండి క్రెడిట్ కార్డ్స్. సో క్రెడిట్ కార్డ్స్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇదే యాప్ నుంచి. చూడండి, సో రకరకాల మనకి యాప్స్ అయితే ఉంటాయి క్రెడిట్ కార్డ్స్ అని. చూడండి ఎస్బీఐ చెప్పేసి, బీపీసీఎల్, ఎస్బీఐ క్రెడిట్ కార్డు. చూడండి అప్లై, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనము క్రెడిట్ బి లోన్ యాప్లో ఇన్స్టాంట్గా పర్సనల్ లోన్కి అప్లై చేసుకునే ముందు మనం ఈ లోన్ యాప్లో అప్లై చేసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏదో చూద్దామండి. ఫస్ట్ మనము సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు లోన్ అమౌంట్ వచ్చేసి మనకు 1000 రూపీస్ నుంచి 4 lakhs రూపీస్ వరకు ఇస్తారనమాట. అలాగే లోన్ టెన్యూర్ తీసుకుంటే కనుక 64 days నుంచి 24 months వరకు మీకు ఇష్టమైన టెన్యూర్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే మనకు అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 100% ఆన్లైన్లో ఉంటుంది. సో నో పేపర్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. మినిమం డాక్యుమెంటేషన్ అయితే ఉంటుంది, ఓకే. నెక్స్ట్ చూడండి, 10 minutesలో అంటే మీరు లోన్ అప్లై చేసుకున్న 10 minutesలో మీకు లోన్ అయితే శాంక్షన్ చేసేసి డైరెక్ట్గా లోన్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఇంట్రెస్ట్ రేట్ మీరు చూస్తే కనుక చూడండి 15% నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. దాని తర్వాత చూడండి అదర్స్ వచ్చేసి పర్చేస్ ఆన్ ఈఎంఐ, నో కలెక్టరల్ రిక్వైర్డ్, అంటే మనకు షూరిటీ అయితే అవసరం లేదనమాట, డైరెక్ట్గా మనం అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఎలిజిబిలిటీ చూస్తే కనుక ఏజ్ వచ్చేసరికి 21 to 55 years అయితే ఉండాలి. సో ఒకవేళ మీకు శాలరీడ్ పర్సన్ ఉంటే కనుక మీకు మినిమం అయితే 8,000 శాలరీ అయితే వచ్చి ఉంటారు అనమాట. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, మనకు ఐడెంటిటీ ప్రూఫ్ కావాలి, అడ్రస్ ప్రూఫ్ కావాలి, ఇన్కమ్ ప్రూఫ్ కావాలి. సో ఐడెంటిటీ ప్రూఫ్కి, అడ్రస్ ప్రూఫ్కి మనకు ఆధార్ కార్డు సరిపోతుంది, లేకపోతే పాన్ కార్డ్ సరిపోతుంది, ఓకేనా. సో అడ్రస్ ప్రూఫ్కి మనకు ఓన్లీ పాన్ కార్డ్ సరిపోదు, ఆధార్ కార్డ్ కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి కానీ, ఓకే. సో రెండు మీరు కంపారిజన్ చేసుకుంటే ఐడెంటిటీ ప్రూఫ్కి, అడ్రస్ ప్రూఫ్కి ఆధార్ కార్డ్ మీకు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దాని తర్వాత మనకు ఇన్కమ్ ప్రూఫ్ అయితే కావాలన్నమాట. ఒకవేళ మీకు శాలరీడ్ పర్సన్ ఉంటే కనుక, లేదు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే కనుక మీకు ఇన్కమ్ ప్రూఫ్ అయితే కనుక లాస్ట్ 2 years సంబంధించి ఐటీఆర్ అయితే కావాలన్నమాట, ఓకే. సర్టిఫైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఓకేనా. అలాగే బిజినెస్ ప్రూఫ్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. దాని తర్వాత ఇటు చూడండి క్రెడిట్ స్కోర్ కూడా చెక్ చేస్తున్నారు. సో 680+ అయితే ఉండాలి. సో అలాంటి వాళ్ళకైతే లోన్ అయితే ఈజీగా మనకి శాంక్షన్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీ పేరు, మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ వస్తుంది, ఓటీపీ కూడా ఇచ్చేసింది. దాని తర్వాత మీరు ఈ క్రెడిట్ బి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు గూగుల్ నుంచి డైరెక్ట్గా మీరు సైన్ అప్ అయితే అవ్వచ్చు అనమాట. సో మీకు జీమెయిల్ ఉంటే ఇక్కడ చూడండి Facebook or Gmail. సో Gmail మీకు ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా Gmail నుంచి లాగిన్ అయితే అవ్వచ్చు.
లాగిన్ అయిన తర్వాత రిక్వైర్డ్ పర్మిషన్స్ అయితే అన్ని పర్మిషన్స్ అయితే మీరు ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓకేనా? సో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ ఓటీపీ ఇక్కడ చెక్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఓకేనా? మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తారు. దాని తర్వాత మీరు నెక్స్ట్ అని క్లిక్ చేస్తారు, సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీకు విధంగా కనిపిస్తుంది అనమాట, గెట్ ఇన్స్టాంట్ అప్రూవల్ అని చెప్పేసి. అది మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ ఫుల్ నేమ్ అనమాట, లైక్ పాన్ కార్డులో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ యాజ్ ఇట్ ఈస్ టైప్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్, పిన్ కోడ్, ఎంప్లాయ్మెంట్, మీ శాలరీ ఎంత వస్తుంది, మీ పాన్ నెంబర్ ఎంత, అవన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. అవన్నీ కూడా మీరు ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి, సరిపోతుంది. దాని తర్వాత ఇది చూడండి, వన్స్ మీరు మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇది కనిపిస్తుంది అనమాట. లైక్ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇవన్నీ మీకు కనిపిస్తాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అన్నీ మీరు కరెక్ట్గా ఉన్నాయి చెక్ చేసుకొని కింద మనకు బాక్స్ టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఇది చూడండి, కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఎలిజిబుల్ టు అవైల్ అండ్ ఇన్స్టాంట్ లోన్ ఆన్ KDB అని చెప్పేసి మీకు ఈ మెసేజ్ అయితే వస్తుందన్నమాట. దాని తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకు ఇప్పుడు మీ KYC డీటెయిల్స్ మీరు వెరిఫై చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో అంటే మీ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలన్నమాట. ఈ విధంగా అన్నమాట. సో అడ్రస్ ప్రూఫ్ కానీ లేకపోతే పాన్ కార్డు, సో ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఒక సెల్ఫీ అయితే తీసుకోవాలి. సెల్ఫీ తీసి మీరు అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని కంటిన్యూ పైన మీరు క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇది చూడండి, KYC వయా వీడియో కాల్. ఇప్పుడు మీరు KYC వయా వీడియో కాల్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే అది మీరు ఆ ప్రాసెస్ చేయాలన్నమాట. సో కంప్లీట్ KYC నౌ అని చెప్పేసి మీరు అది చూజ్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు KYC అయితే కంప్లీట్ చేసుకోవాలి కదా. దాని తర్వాత ఇది చూడండి, మీ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. లైక్ అంటే మీ అడ్రస్ అయితే అడుగుతుంది. సో మీ అడ్రస్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు రెఫరెన్స్ కాంటాక్ట్స్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఓకే? సో రెఫరెన్స్ కాంటాక్ట్ అయితే కనుక మీ ఫాదర్ పేరు కానీ, మీ ఫాదర్ నెంబర్ కానీ, లేకపోతే మదర్ నెంబర్ కానీ, లేకపోతే మీ వైఫ్ నెంబర్ కానీ ఇక్కడ మీరు సబ్మిట్ చేయాలి. దాంతోపాటు ఒక ఫ్రెండ్ నెంబర్ అయితే మీరు ఆ ఫ్రెండ్ పేరు, ఆ నెంబర్ అయితే మీరు సబ్మిట్ చేయాలన్నమాట. ఇచ్చిన తర్వాత కంటిన్యూ పైన మీరు క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, కంగ్రాచులేషన్స్, యువర్ ప్రొఫైల్ ఈస్ అప్రూవ్డ్, అవైల్ అండ్ ఇన్స్టాంట్ లోన్ అని చెప్పి మనకి ఒక మెసేజ్ అయితే వస్తుందన్నమాట. కింద మీరు కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ అప్రూవల్. ఓకే? సో అంటే మీరు అప్రూవల్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది అనమాట. మీకు లోన్ ఎంత శాంక్షన్ చేశారు, ఓకేనా, లోన్ ఎంత శాంక్షన్ చేస్తారు, మంత్లీ మనకి ఎంత EMI పడుతుంది, సో ప్రాసెసింగ్ ఫీజు ఎంత, అవన్నీ మనకి కనిపిస్తాయి అనమాట. అది మీరు ఒకసారి చెక్ చేసుకొని గెట్ ఇట్ నౌ పైన క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ మీకు లోన్ అమౌంట్, లోన్ టెన్యూర్ అయితే చూపిస్తుంది అనమాట. అంటే మీరు లోన్ అమౌంట్ ఎంత కట్టాలి, సో ఎన్ని మంత్స్, ఎప్పుడెప్పుడు ఎంత కట్టాలని చెప్పేసి ఆ డేట్ కూడా మీకు చూపిస్తుంది అనమాట. రీపేమెంట్ షెడ్యూల్ మీకు చూపిస్తుంది. ఓకే పైన మీరు క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మీరు ఈ లోన్ అనేది మీకు ఏ పర్పస్ పైన కావాలి, ఆ పర్పస్ మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ బ్యాంక్ అకౌంట్ మీరు యాడ్ చేయాలన్నమాట. సో బ్యాంక్ అకౌంట్ IFSC కోడ్ కానీ లేకపోతే అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అకౌంట్ పైన క్లిక్ చేసుకోండి, టిక్ మార్క్ ఇచ్చేసి. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్కి వాళ్ళు KDB యాప్ ఒకరు ₹1 అయితే సెండ్ చేస్తారనమాట, అంటే కన్ఫర్మేషన్ కోసం. ఓకే? సో కంటిన్యూ బ్యాంక్ మీరు క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీకు లోన్ అగ్రిమెంట్ అయితే చూపిస్తుంది. ఆ లోన్ అగ్రిమెంట్ పైన మీరు సైన్ అయితే చేయాలన్నమాట. సో డిజిటల్ సైన్, అలాగే లేకపోతే ఈ సైన్ అయితే మీరు రెండు విధాలు అయితే ఉంటాయి. సో డిజిటల్ సైన్ అంటే ఏంటి, రిక్వెస్ట్ OTP ప్లస్ ఫేస్ వెరిఫికేషన్ అనమాట. సో OTP వస్తుంది, తర్వాత ఫేస్ వెరిఫికేషన్ అయితే మీరు చేసుకోవాలి. ఈ సైన్ ఆధార్ అంటే ఏంటి అంటే డైరెక్ట్గా మనం ఆధార్ నుంచి మనము సైన్ అయితే చేయొచ్చు అనమాట, ఆధార్ కార్డ్ నుంచి. ఓకే? సో ఏదో ఒకటి మీరు ఇక్కడ చూస్ చేసుకొని మీరు వెరిఫై అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు లోన్ అగ్రిమెంట్ మీకు కనిపిస్తుంది అనమాట. సో మీకు రిక్వెస్ట్ OTP పైన మీరు క్లిక్ చేసుకొని ఆ OTP మీరు ఎంటర్ చేసుకుని కనుక ఫైనల్గా మీ అప్లికేషన్ అయితే ప్రాసెసింగ్ అయితే వెళ్తుంది. సో ప్రాసెసింగ్ చేసిన తర్వాత మీ అమౌంట్, లోన్ అమౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారనమాట వితిన్ 10 minutesలో. చూడండి, కంగ్రాచులేషన్స్, నౌ ఎంజాయ్ క్విక్ లోన్ డిస్బర్సల్స్ డైరెక్ట్లీ ఇంటూ యువర్ బ్యాంక్ అకౌంట్ ఇన్ జస్ట్ 10 minutes. 10 minutesలో మీకు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. సో ఇది ఓవరాల్ ప్రాసెస్ అనమాట.